హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను తెల్ల వంకాయతోటి కాల్చి రోటి పచ్చడి చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానండి. పొయ్యి మీద ఫస్ట్ ఇలా కాల్చుకుంటే పైనంతా కూడా బాగా ఉడికి లోపల కూడా మంచి గుజ్జులాగా తయారవుతుందన్నమాట. సో విలేజ్ స్టైల్లో వంకాయ పచ్చడి ఎలా చేస్తామో ఈరోజు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. శ్రావణి కోసం ఈ పొయ్యి పెట్టి రోజు ఫుడ్ వండుతున్నామండి శ్రావణికి. సో వంకాయలు ఇలా కాల్చేసాము. కాల్చిన తర్వాత ఇలా అయినాయండి. ఇప్పుడు వీటిని వాటర్లో వేస్తే ఆ పై లేయర్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. అలా పై లేయర్ తీసేసిన తర్వాత రోలు బాగా కడుక్కుని దానికి కావలసిన చింతపండు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉప్పు అన్నీ వేసి చక్కగా దంచుకుంటే భలే ఉంటుందండి. దీంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకొని దాన్ని బాగా దంచి దాంట్లో ఇప్పుడు మనం కాల్చిన వంకాయని పైన లేయర్ తీసేసిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇది దీంట్లో వేసి దంచుతుంటుంటే నోట్లోంచి సలేవా వస్తూ టేస్ట్ బాగుంటుంది. కలర్ కూడా చాలా సూపర్గా ఉందండి. ఇలా రోటి పచ్చడి అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలి. మన నేటివిటీ మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. తెలుగువారికి రోటి పచ్చళ్ళు అంటే మహాప్రీతి కదా. అందులో డైరెక్ట్గా ఇలా పొయ్యి మీద కాల్చి రోట్లో దంచి చేసే పచ్చడి అసలు పూర్వం మనము హాలిడేస్కి అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఇలాంటివి చూస్తూ ఉంటాము. మన బిజీ లైఫ్లో ఇలాంటివి చేసుకోవడానికి టైం ఉండదు. బట్ అప్పుడప్పుడు కొంచెం టైం ఉన్నప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు ఇలా చేస్తూ ఉంటే ఈ టేస్ట్లు మన పిల్లలకి చూపిస్తే కనుక వాళ్ళకి కూడా మన నేటివిటీ ఏంటో తెలుస్తుందండి. ఇకపోతే ఈ రోలుని ఇలా గీకితే వస్తుందండి టేస్ట్. అది ఇంకా సూపర్ అన్నమాట. ఇప్పుడు దీని ఫైనల్గా తాలింపు సెక్షన్ ఉంది. నాకు మాత్రం ఎంత పచ్చడి ఉన్నా లాస్ట్లో ఇలా తుడిచి వేస్తారు చూసారు, అది భలే టేస్టీ అనిపిస్తుందండి. అండ్ ఇందులో కొంచెం నూనె, పోపు దినుసులు, కరివేపాకు వేసుకుంటే సూపర్ రోటి పచ్చడి రెడీ.